హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనం కరెంట్ అఫైర్స్ 2025 జనవరి టు నవంబర్ ఇంపార్టెంట్ 1000 కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదండి. సో పార్ట్ 6కి అయితే రావడం జరిగింది. ఆల్రెడీ 250 క్వశ్చన్స్ మనం చూసాం. ఓకే, సో మరొక 50 క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకేనండి. సో అలాగే చూసుకోండి, మనకి జీజేపీ తెలుగు యాప్లోని జీజేపీ తెలుగు యాప్లో మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించి పీడిఎఫ్స్ అండ్ మాక్ టెస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. ఓకేనా, టోటల్ 1100 బిట్స్ అయితే మనకు ఉంటాయి నవంబర్ 2024 నుంచి అక్టోబర్ 2025 వరకు. అంటే ఇప్పుడు రాబోతున్న అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ డి జరగబోతుంది కదా, రేపటి నుంచి స్టార్ట్ అవబోతుంది. సో డెఫినెట్గా మీకు గ్రూప్ డికి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా జరిగిన అన్ని ఎగ్జామ్స్ నుంచి కూడా అన్ని ఎగ్జామ్స్లోని మనం ఇచ్చిన బిట్స్ అయితే తప్పకుండా చాలా వచ్చాయండి. మనం పెట్టిన బిట్స్ ఈ పీడిఎఫ్స్లోని తీసుకున్న బిట్స్ అయితే చాలా అడగడం జరిగింది. ఓకేనా, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా అడిగారు. సో 6 months వ్యాలిడిటీ కేవలం 200 మాత్రమే అండి. అంటే 12 నెలల కరెంట్ అఫైర్స్ ఓన్లీ 200 రూపీస్కి ఇస్తున్నాం. చాలా తక్కువ ప్రైస్. సో డెఫినెట్గా దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోని నేను యాప్ యొక్క లింక్ అనేది ఇస్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ 251 క్వశ్చన్ మనం చూద్దాం. 2025 పెన్ పెయింటర్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటున్నారు. ఎవరికంటే లైలా అబోలిలా గారికి రావడం జరిగిందనమాట. ఈవిడొక సూడనీస్ స్కాటిష్ ఆథర్ అనమాట. ఓకే, సో ఈవిడ ఏమి రాశారు అంటే మైగ్రేషన్, ఫెయిత్ అండ్ ముస్లిం ఉమెన్ లైవ్స్ గురించి రాశారు. అంటే విశ్వాసం, వలస మరియు ముస్లిం మహిళల జీవితాల వంటి అంశాలను ఇక్కడ రచించడం జరిగిందనమాట. సో దానికి గాను ఈ పెన్ పెయింటర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది 2025. ఓకే, సో మెయిన్ ఎక్కడ ఇస్తారు అంటే యూకే, ఐర్లాండ్ ఆర్ కామన్వెల్త్ షోయింగ్ ఫియర్స్. సో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్న రైటర్స్కి మాత్రమే ఈ హానర్ అనేది ఇస్తారు. సో నెక్స్ట్ 252nd క్వశ్చన్ మనం చూసుకుంటే గుడ్ గవర్నెన్సెస్ ప్రాక్టీసెస్ ఏ కాన్ఫరెన్స్ జరిగిందండి, నేషనల్ కాన్ఫరెన్స్. అది జూలైలో జరిగిందనమాట. అది ఎక్కడ జరిగింది అంటున్నారు. ఇక్కడే మీరు చూడొచ్చు, భువనేశ్వర్ ఒడిశాలో జరిగింది. గుడ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్, మంచి పాలనా పద్ధతులు అనమాట. ఓకే, దీని గురించి కాన్ఫరెన్స్. సో నెక్స్ట్ 253 క్వశ్చన్ మన రిపబ్లిక్ డేకి 2025 జనవరి 26న జరిగింది కదా, గణతంత్ర దినోత్సవంకి ఎవరు ప్రధాన అతిథిగా వచ్చారు అని అడుగుతున్నారు. ఎవరు వచ్చారంటే ప్రబోవో సుబియాంటో రావడం జరిగింది. ఇతను ఎవరు అంటే మన క్లియర్ చూసుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా అండి. ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు. ఇతని పేరేంటి? ప్రబోవో సుబియాంటో. ఇతను చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందనమాట. ఓకేనా. సో నెక్స్ట్ 254th క్వశ్చన్ మనం చూసుకుంటే ఎంఓఎస్సి నెట్ అనేది డెవలప్ చేశారు. ఏ ఇన్స్టిట్యూషన్ దీన్ని డెవలప్ చేసింది? ఇది ఏం చేస్తుంది బేసిక్గా అంటే ఇది ఒక ఏఐ మోడల్ అనమాట. ఓకేనా. సో హిస్టారిక్ మోడీ స్క్రిప్ట్ని దేవనాగిరి స్క్రిప్ట్లోకి మారుస్తుంది. ఓకే, హిస్టారిక్ మోడీ స్క్రిప్ట్ని దేవనాగిరి స్క్రిప్ట్లోకి మారుస్తుంది అనమాట. దీన్ని ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అని అడుగుతున్నారు. దీన్ని డెవలప్ చేసింది ఐఐటి రూర్కీ అండి. ఐఐటి రూర్కీ దీన్ని డెవలప్ చేశారు. సో ఏంటి ఎంఓఎస్సి నెట్ అంటే మోడీ స్క్రిప్ట్ నెట్వర్క్ అనమాట. ఎంఓఎస్సి నెట్ అంటే ఏంటి? మోడీ స్క్రిప్ట్ నెట్వర్క్. సో ఇక్కడ చూసుకోండి, మోడీ స్క్రిప్ట్ మను స్క్రిప్ట్స్, ఆ మను స్క్రిప్ట్స్ ఉన్నాయి కదా, వాటిని దేవనాగిరి స్క్రిప్ట్ కింద డైరెక్ట్గా మార్చగలదు అనమాట. ఇది ఫస్ట్ ఏఐ మోడల్. సో నెక్స్ట్ 255th క్వశ్చన్ మనం చూసుకుంటే రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఏ కంట్రీ 4వ లార్జెస్ట్ బయోఫ్యూయల్ కన్జ్యూమర్ కింద మారింది 2024లో? చైనాని అధిగమించి ఫర్ ద సెకండ్ కన్సిక్యూటివ్ ఇయర్, వరుసగా 2వ సంవత్సరం చైనాని అధిగమించి 4వ స్థానంలోకి ఏది వెళ్ళింది? బయోఫ్యూయల్ కన్జ్యూమర్ అయింది 2024లో అని అడుగుతున్నారు. అది మన భారతదేశం, మన ఇండియా అయిందనమాట. చూసుకోండి, 4వ అతిపెద్ద బయోఫ్యూయల్ వినియోగదారుగా మారింది.
4th ప్లేస్లో ఉందన్నమాట 2024 సంవత్సరానికి గాను చూస్తే. సో చైనానైతే ఓవర్టేక్ చేసాం రెండోసారి. సో నెక్స్ట్ 256th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఏ ఇండియన్ లీడర్ 125వ బర్త్ యానివర్సరీ పురస్కరించుకొని ఒక పోస్టేజ్ స్టాంప్ని రిలీజ్ చేశారు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ జూలై 2025లోని ఈ పోస్టల్ స్టాంప్ని రిలీజ్ చేశారనమాట. ఎవరి 125వ బర్త్డే యానివర్సరీని పురస్కరించుకొని అని అడుగుతున్నారు. ఎవరు? శ్యామ ప్రసాద్ ముఖర్జీ అండి. ఇక్కడే మీరు చూడొచ్చు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ. చూసుకోండి, ఇదే ఆ పోస్టల్ స్టాంప్ అనమాట. ఓకేనా? 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ. సో నెక్స్ట్ సో అది విషయం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జూలై 2025 125th బర్త్ యానివర్సరీ అనమాట. ఓకే, 125వ పుట్టినరోజు వార్షికోత్సవం. సో నెక్స్ట్ 257th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఉన్నత విద్యా సంస్థలోని మహిళా విద్యార్థులు మరియు సిబ్బంది భద్రత మరియు భద్రతను నిర్ధారించడానికి ఒడిశా ప్రభుత్వం ప్రారంభించిన చొరవ పేరు ఏంటి? ఒడిశా స్టార్ట్ చేసిందండి దేనికి? ఫిమేల్ స్టూడెంట్స్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి. ఓకేనా? ఆ ఇనిషియేటివ్ పేరు ఏంటి అని అడుగుతున్నారు. ఆ ఇనిషియేటివ్ పేరు ఇక్కడ మీరు చూడొచ్చు, శక్తిశ్రీ ఇనిషియేటివ్ అనమాట. ఏంటి ఆ ఇనిషియేటివ్ పేరు? శక్తిశ్రీ అండి. ఇక్కడే మీరు చూడొచ్చు యాక్షన్ కూడా, స్ట్రెంగ్తన్ ఉమెన్ సేఫ్టీ, ఫాస్టర్ గ్రీవియన్స్ రెజల్యూషన్, ఆల్ క్యాంపస్ అండర్ CCTV సర్వేలెన్స్, ఆల్ క్యాంపస్ టు హ్యావ్ ట్రైన్డ్ స్టూడెంట్ లీడర్స్. ఓకేనా? సో అవన్నీ అక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. శక్తిశ్రీ ఇనిషియేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 258th క్వశ్చన్ మనం చూసుకుంటే, హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2025 ప్రకారం ఏ దేశం 64 యూనికార్న్లతో 3వ స్థానంలో ఉంది అని అడుగుతున్నారు. 3వ స్థానంలో 64 యూనికార్న్లతో ఉంది. అది మన భారతదేశం. ఇండియా వచ్చేసి 3rd ప్లేస్లో ఉందండి. ఓకేనా? గ్లోబల్గా మనం చూసుకుంటే మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ 758 యూనికార్న్స్, 758 యూనికార్న్స్. చైనా వచ్చేసి 343. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఇండియా విత్ 64 అనమాట. ఇందులో మనం మెయిన్గా చూసుకుంటే బెంగళూరులోని ఇండియన్ సిటీస్లో చూసుకుంటే బెంగళూరు 7th ప్లేస్లో ఉందండి. ఓకేనా? సో నెక్స్ట్ 259th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు టు రిజైన్ డ్యూరింగ్ ఆన్ గోయింగ్ పార్లమెంటరీ సెషన్? చూసుకోండి, కొనసాగుతున్న పార్లమెంట్ సమయంలో రాజీనామా చేసిన భారతదేశ మొదటి రాష్ట్రపతి. చూసుకోండి, ఓన్లీ ఫస్ట్ అనట్లే, పార్లమెంటరీ సెషన్స్ జరుగుతున్నప్పుడు రిజైన్ చేశారనమాట. ఇంతకుముందు రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు, బట్ పార్లమెంటరీ సెషన్ జరుగుతున్నప్పుడు రిజైన్ చేసిన ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరు అనేది క్వశ్చన్. ఎవరు? జగదీప్ ధన్కర్ గారు. ఓకేనా? జగదీప్ ధన్కర్ గారు వైస్ ప్రెసిడెంట్ కింద రిజైన్ చేయడం అయితే జరిగింది. సో ప్రెసెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరో మీరు కింద కామెంట్స్లో చెప్పండి. సో నెక్స్ట్ 260 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఎయిమ్ అంటున్నాం. ఎయిమ్ అంటే అటల్ ఇన్నోవేషన్ మిషన్కి మిషన్ డైరెక్టర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అని అడుగుతున్నారు. మిషన్ డైరెక్టర్ కింద ఎవరిని అంటే దీపక్ బాగ్లా అండి. దీపక్ బాగ్లా. సో దీపక్ బాగ్లా గారిని మిషన్ డైరెక్టర్ కింద ఈ ఎయిమ్కి నియమించడం జరిగింది. సో నెక్స్ట్ 261, ఏషియాస్ లార్జెస్ట్ జంగిల్ సఫారీ పార్క్ని ఏ స్టేట్ గవర్నమెంట్ ఆరావల్లి హిల్స్లో డెవలప్ చేస్తుంది? ఆసియాలోని అతిపెద్ద జంగిల్ సఫారీ పార్క్ని ఏ రాష్ట్ర గవర్నమెంట్ డెవలప్ చేస్తుందని అడుగుతున్నారు. ఏ రాష్ట్ర గవర్నమెంట్ అంటే హర్యానా అండి. హర్యానా గవర్నమెంట్ వచ్చేసి మనకి సుమారుగా చూసుకుంటే 10,000 ఎకరాల్లోని ఈ మాసివ్ జంగిల్ సఫారీ పార్క్ అనేది డెవలప్ చేస్తుంది. సో ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్ అండ్ NUH న్యూ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది ఆరావల్లి హిల్స్. ఓకే. సో నెక్స్ట్ 262 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆపరేషన్ కాలనేమి అంటే ఏంటంటే మెయిన్గా ఎవరైతే ఈ సాధువులు రూపంలో ఉండి మోసం చేస్తున్నారో వాళ్ళని పట్టుకోవడానికి ఈ ఆపరేషన్ కాలనేమి అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది అనమాట. అది ఏ స్టేట్ గవర్నమెంట్ అని అడుగుతున్నారు. అది ఉత్తరాఖండ్ అండి. ఏంటి? ఉత్తరాఖండ్. సో ఆపరేషన్ కాలనేమి అంటే దేనికి అంటే ఎవరైతే వాళ్ళు అంటే ఫ్రాడ్ చేయడానికి, రియల్గా ఉండే వాళ్ళు కాదు, ఫ్రాడ్ చేస్తూ స్పిరిచువల్ లీడర్స్ అని చెప్పుకుంటూ జనాల దగ్గర రకరకాల డబ్బులు కావచ్చు, ఇంకా
ఎనీథింగ్ అనవసరమైన ఎక్స్ట్రాక్షన్స్ ఇలాంటివన్నీ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళందరినీ పట్టుకోవాలనేది దీని యొక్క ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యం. సో నెక్స్ట్ 263 క్వశ్చన్ మనం చూసుకుంటే WSIS ఛాంపియన్ అవార్డ్ 2025 విచ్ ఇండియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్కి వచ్చింది ఫర్ కల్చరల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్. దేనికి వచ్చింది అంటున్నారు? దేనికి? మేరీ పంచాయత్. మేరీ పంచాయత్కి అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు, మేరీ పంచాయత్. ఓకేనా? సో ఈ మేరీ పంచాయత్ యాప్ వచ్చేసి ఎవరు డెవలప్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్ డెవలప్ చేయడం జరిగింది. ఎక్స్క్యూజ్ మీ. దీనికి WSIS ఛాంపియన్ అవార్డ్ 2025 రావడం జరిగింది. ఏ కేటగిరీలో? కల్చరల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ లోకల్ కంటెంట్ విభాగంలో. ఓకేనా? సో నెక్స్ట్ 264 క్వశ్చన్ మనం చూసుకుంటే విచ్ ఇండియన్ స్టేట్ బికెమ్ ద ఫస్ట్ టు స్టార్ట్ మైనింగ్ టూరిజం స్టార్ట్ చేసిన మొదటి భారత రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చూడండి, ఇలా మైనింగ్ దాన్ని కూడా టూరిజంకి, అంటే ఇక్కడికి అందరూ జనాల్ని కూడా టికెట్ పెట్టుకొని ఈ మైనింగ్ టూరిజం డెవలప్ చేయాలి అని చెప్పి ఒక ఇండియన్ స్టేట్ డిసైడ్ చేసింది. సో ఆ ఇండియన్ స్టేట్ ఏది అని అడుగుతున్నారు. అది జార్ఖండ్ అండి. ఏ స్టేట్? జార్ఖండ్ వచ్చేసి ఫస్ట్ మైనింగ్ టూరిజం ఇనిషియేటివ్ని మన భారతదేశంలో లాంచ్ చేసింది అనమాట. ఓకే. సో ఇది ఎవరెవరి మధ్యన ఒప్పందం? జార్ఖండ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అలాగే సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, వీళ్ళిద్దరి మధ్య ఈ ఒప్పందం అనేది జరిగింది. సో నెక్స్ట్ 265 క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ ఇండియన్ స్టేట్ ఆధార్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్, రేషన్ ఇవ్వడానికి ఆధార్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్ వాడాలని చెప్పి ఏ భారతదేశ రాష్ట్రం నిర్ణయించుకుంది, మొదటిసారిగా వాడుతుంది అంటున్నారు? ఏది? హిమాచల్ ప్రదేశ్ అనమాట. సో క్లియర్గా హిమాచల్ ప్రదేశ్లో ఇంక ఎప్పటి నుంచి కూడా ఆధార్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్ అంటే క్లియర్గా ఆధార్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్ కరెక్ట్గా ఐడెంటిటీని ప్రూవ్ చేసుకుంటే అప్పుడే వాళ్ళకే రేషన్ అనేది ఇస్తారనమాట. ఓకేనా? సో దీనివల్ల ఏమవుతుంది? కరెక్ట్గా ప్రాపర్గా జరుగుతాయి అన్నీ కూడా. ఇంకా ఓటీపీ రాలేదని ఈ బయోమెట్రిక్ మిస్ మ్యాచెస్ ఇలాంటివి ఏమి ఉండకుండా ఇంకా ఫేస్నే రికగ్నైజ్ చేస్తారు సింపుల్గా. ఓకే. సో నెక్స్ట్ 266 క్వశ్చన్ మనం చూసుకుంటే 2025 యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ అవార్డ్ ఎవరు విన్ అయ్యారు ఇండివిజువల్ కేటగిరీలో అని అడుగుతున్నారు. ఎవరు అంటే వర్షా దేశ్ పాండే గారు విన్ అవ్వడం జరిగిందనమాట. ఇందులో దేనికి? 2025 UN పాపులేషన్ అవార్డ్ ఇండివిజువల్ కేటగిరీలో వర్షా దేశ్ పాండే గారు విన్ అవ్వడం జరిగింది. సో ఉమెన్ రైట్స్ కోసం, అలాగే జెండర్ బయాస్డ్ సెక్స్ సెలక్షన్, ఎంపవరింగ్ మార్జినలైజ్డ్ ఉమెన్, సో వీటన్నిటికీ గాను ఇన్ని చాలా సంవత్సరాల నుంచి చేసిన కృషికి ఇవ్వడం జరిగిందనమాట ఈ అవార్డు. సో నెక్స్ట్ జామాతా అనేది ఒక జాయింట్సీ ఎక్సర్సైజ్ ఏ రెండు కోస్ట్ గార్డ్స్ మధ్యన, ఏ రెండు దేశాల కోస్ట్ గార్డ్స్ మధ్యన ఈ జామాతా అనే జాయింట్సీ ఎక్సర్సైజ్ జరిగింది అని అడుగుతున్నారు. ఇండియా అండ్ జపాన్ అండి. ఏంటి? ఇండియా అండ్ జపాన్. జామాతా అంటే ఏంటంటే సియు లేటర్ అని అర్థం అనమాట జపనీస్లో. ఓకే. ఇది ఒక బైలాటరల్ సీ ఎక్సర్సైజ్ అంట. ఓకే. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ అలాగే జపాన్ కోస్ట్ గార్డ్ మధ్య జరిగింది. సో లేటెస్ట్ ఎడిషన్ వచ్చేసి చెన్నైలో జరిగింది. సో నెక్స్ట్ 268 క్వశ్చన్ మనం చూసుకుంటే జూలై 2025లో విచ్ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ వాజ్ లాంచ్డ్ బై ద ఇండియన్ కోస్ట్ గార్డ్ టు ఎన్హాన్స్ ఇట్స్ ఎబిలిటీ టు రెస్పాండ్ టు మెరైన్ పొల్యూషన్ విత్ ఇన్ ఇండియాస్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. అయితే మెరైన్ పొల్యూషన్ అనేది జరుగుతుంది కదా, సముద్ర కాలుష్యం అనేది జరుగుతుంది కదా, దానికి ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడానికి ఏ పొల్యూషన్ కంట్రోల్ వెజల్ని లాంచ్ చేశారు ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు అని అడుగుతున్నారు. దాని పేరే సముద్ర ప్రచేత్ అండి. దాని పేరేంటి? సముద్ర ప్రచేత్. సో దీన్ని ఎవరు బిల్డ్ చేశారు అంటే గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ బిల్డ్ చేశారు. ఓకేనా? సో అప్రాక్సిమేట్గా 72% ఇక్కడ ఉన్న దాంతోనే బిల్డ్ చేయడం జరిగింది, 72%. సో నెక్స్ట్ 269th క్వశ్చన్ మనం చూసుకుంటే ఏ ఇండియన్ స్టేట్ లేదా యూటీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఒలింపిక్స్లోని అలాగే పారాలింపిక్స్లోని గోల్డ్ మెడల్ విన్ అయిన అథ్లెట్స్కి 7 కోట్ల రూపాయల అవార్డు ఇవ్వాలని ఏ స్టేట్ లేదా యూటీ నిర్ణయించింది అని అడుగుతున్నారు. ఢిల్లీ అండి. ఏది? ఢిల్లీ. దేని కింద? ముఖ్యమంత్రి ఖేల్ ప్రోత్సాహన్ యోజన కింద
మనకి ఎవరైతే ఒలింపిక్స్లోని అలాగే పారాలింపిక్స్లోని గోల్డ్ మెడలిస్ట్ ఉంటారో వాళ్ళకి 7 కోట్లు, సిల్వర్ మెడలిస్టులు ఉంటారో వాళ్ళకి 5 కోట్లు, బ్రాంజ్ మెడలిస్ట్కి ఒక 3 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిందనమాట. అలాగే వాటితో పాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ 270 క్వశ్చన్, అశోకా పిల్లర్ సేమ్ దాని రెప్లికా ఎక్కడ అన్వీల్ చేశారు అని అడుగుతున్నారు. ఓకే, వాస్కాడువా అండి, వాస్కాడువా శ్రీలంకలోని ఇదే అశోకా పిల్లర్ యొక్క రెప్లికా, అంటే సేమ్ అలాంటిదే బిల్డ్ చేశారనమాట. ఎక్కడ? వాస్కాడువా శ్రీ శుభుతి విహారయ ఇన్ కలుతారా డిస్ట్రిక్ట్, శ్రీలంక అనమాట, శ్రీలంక. ఓకే, సో నెక్స్ట్ 271 క్వశ్చన్, బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ 2025 అవార్డు ఎవరు విన్ అయ్యారు అని అడుగుతున్నారు. బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు ఎవరంటే షుహానీ షా అనమాట. ఎందులోని FISM వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ మ్యాజిక్ 2025లోని ఈ అవార్డు విన్ అయ్యారు ఎవరు? ఇండియన్ మెంటలిస్ట్ అండ్ మెజిషియన్ సుహానీ షా గారు విన్ అవ్వడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ జరిగింది అంటే ఇటలీలో జరిగింది. సో నెక్స్ట్ 272 క్వశ్చన్, నిసార్ మిషన్ అంటున్నాం కదా, అది నాసా అండ్ ఇస్రో కలిసి జాయింట్గా దీన్ని డెవలప్ చేస్తున్నది. అయితే దీని ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. దీని ప్రైమరీ ఆబ్జెక్టివ్ వచ్చేసి చూడండి, భూభాగం మరియు మంచు ఉపరితలాల మార్పులను అధ్యయనం చేయడం అనమాట. టు స్టడీ చేంజెస్ ఇన్ ఎర్త్స్ ల్యాండ్ అండ్ ఐస్ సర్ఫేసెస్. భూమి యొక్క భూభాగం అలాగే ఐస్ది 2 సర్ఫేసుల్ని చేంజెస్ని చదవడానికే ఈ నిసార్ అనమాట. ఈ నిసార్ మిషన్ అనేది డెవలప్ చేస్తున్నారు ఎవరెవరు? నాసా అండ్ ఇస్రో. ఓకే, సో నిసార్ అంటే ఏంటి? నాసా ఇస్రో సింథటిక్ అపార్చర్ రేడర్ అనమాట. సో ఇదేంటి? ఎర్త్ అబ్జర్వింగ్ శాటిలైట్, ఒక శాటిలైట్ ఉంది ఇది. సో అది అబ్జర్వ్ చేస్తుంటుంది అనమాట క్లియర్గా ఎర్త్ యొక్క ల్యాండ్ అండ్ ఐస్ సర్ఫేసెస్ని. సో నెక్స్ట్ 273 క్వశ్చన్ మనం చూసుకుంటే, PMDDKY అంటామండి, ప్రధాన్ మంత్రి ధాన్య కృషి యోజన. ఈ యోజన యొక్క మెయిన్ ఫీచర్ ఏంటి అని అడుగుతున్నారు. మెయిన్ ఫీచర్ ఏంటి అంటే చూసుకోండి క్లియర్గా, ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఇదండి, కన్వర్జెన్స్ ఆఫ్ 36 సెంట్రల్ స్కీమ్స్ అక్రాస్ 11 మినిస్ట్రీస్ అండి. అంటే ఇది 11 మంత్రిత్వ శాఖలోని 36 ప్రస్తుత పథకాలను ఒకే సమగ్ర కార్యక్రమంగా, సో 36ని కలిపి ఒకదాని కిందే ఒక యూనిఫైడ్ ప్రోగ్రామ్ కింద తీసుకొని వచ్చిందనమాట. ఓకే, అందులో మిగతావన్నీ కూడా మీరు ఒకసారి ఇక్కడ అయితే చూసుకోవచ్చు. ఓకే, PMDDKY అని అంటున్నాం. సో యాన్యువల్ అవుట్లే 24,000 కోట్లు 6 సంవత్సరాలకు గాను అని అంటున్నారు. సో ఇలా మనం కీ ఫోకస్ అనేది చూసుకోండి. ప్రొడక్టివిటీ, క్రాప్ డైవర్సిఫికేషన్, స్టోరేజ్ ఇన్ఫ్రా, క్రెడిట్ ట్యాక్సెస్ అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ అనేవి కీ ఫోకస్ అనమాట. సో నెక్స్ట్ 274th క్వశ్చన్, గీలాంగ్ ట్రీటీ రీసెంట్గా ఆస్ట్రేలియా అండ్ యునైటెడ్ కింగ్డమ్ సైన్ చేశారండి. ఓకే, ఈజ్ ప్రైమరీలీ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్? ఏ ఏరియాకి సంబంధించినది? ఆస్ట్రేలియా యునైటెడ్ కింగ్డమ్ అయితే ఈ ట్రీటీ గీలాంగ్ ట్రీటీని సైన్ చేశారు. అది ఏ ఏరియాకి సంబంధించి అని అడుగుతున్నారు. ఓకేనా, ఏ ఏరియా అంటే న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ డెవలప్మెంట్కి సంబంధించి. న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అణుశక్తి ఆధారిత జలాంతరగాముల అభివృద్ధికి సంబంధించి. ఏ 2 కంట్రీస్? ఆస్ట్రేలియా అండ్ సైన్డ్ బై ఆస్ట్రేలియా బిట్వీన్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఆస్ట్రేలియా, UK మరియు ఆస్ట్రేలియా అండి. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడ UK ఆస్ట్రేలియా కూడా కనిపిస్తుంది. AUKUS అంటున్నాం, అంటే ఆస్ట్రేలియా UK US ప్యాక్ట్ అంట. ఓకే, సో నెక్స్ట్ 275th క్వశ్చన్ మనం చూసుకుంటే, నాసాస్ ట్రేసర్స్ అంటే ఏంటి? టాండమ్ రీకనెక్షన్ అండ్ కస్ప్ ఎలక్ట్రోడైనమిక్స్ రీకొనైసెన్స్ శాటిలైట్స్ అనమాట. ట్రేసర్స్ మిషన్ లాంచ్ చేశారు, నాసా లాంచ్ చేసింది. దాని ప్రైమరీ ఆబ్జెక్టివ్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. ముఖ్య ఉద్దేశం వచ్చేసి భూమి ధ్రువ కస్ప్స్లలో అయస్కాంత పునర్కలయికను
పరిశీలించడం అనమాట. అంటే టు ఇన్వెస్టిగేట్ మ్యాగ్నెటిక్ రీకనెక్షన్ ఇన్ ఎర్త్స్ పోలార్ కస్ప్స్ అనమాట. ఇదే ట్రేసర్స్ యొక్క లక్ష్యం, ఈ ట్రేసర్స్ మిషన్ యొక్క లక్ష్యం అనమాట. ఇదైతే జూలై 2025లో నాసా లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఏముంటాయి, 2 చిన్న శాటిలైట్స్ ఉంటాయండి, స్మాల్ శాటిలైట్స్ ఉంటాయి. ఇవి ఎర్త్ పోల్స్ దగ్గర, పోలార్ కస్ప్ దగ్గర తిరుగుతూ ఉంటాయి అనమాట. అక్కడ పైన తిరుగుతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ 276th క్వశ్చన్ మనం చూసుకుంటే, టీబీ డెత్ ప్రెడిక్షన్ మోడల్ని ఇండియాలో ఏ రాష్ట్రం ఇండియాలోనే మొదటిసారిగా ఏ రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసింది అని అడుగుతున్నారండి. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు అండి. ఓకేనా, సో తమిళనాడు బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇందులో మనకి క్లియర్గా చూసుకోండి, ఈ మోడల్ ఎవరు డెవలప్ చేశారంటే ఐసిఎంఆర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, సో ఇందులోని మెయిన్గా 5 క్లినికల్ వేరియబుల్స్ ఉన్నాయని అంటున్నారు. బిఎంఐ, పెడల్ ఒడేమా, రెస్పిరేటరీ రేటు, ఆక్సిజన్ సాచురేషన్ అండ్ ఎబిలిటీ టు స్టాండ్. సో టీబీ పేషెంట్స్ ఒకవేళ చనిపోయే అవకాశం ఏమైనా ఉందా, డెత్ రిస్క్ ఏమైనా ఉందా అనేది వీటి ద్వారా మనం తెలుసుకుంటారు అనేది ఈ మోడల్ యొక్క లక్ష్యం అనమాట. ఓకే, సో నెక్స్ట్ 277th క్వశ్చన్, నేషనల్ డాక్టర్స్ డే వచ్చేసి ఎప్పుడు జరుపుకుంటారు అండ్ ఎందుకు జరుపుకుంటారు అని కూడా అడుగుతున్నారు. ఓకే, ప్రతి సంవత్సరం కూడా జూలై 1న కొమామరేటింగ్ డాక్టర్ బైడెన్ చంద్రరాయ్ గారిని హానర్ చేయడానికి ప్రతి సంవత్సరం జూలై 1న నేషనల్ డాక్టర్స్ డే అనేది జరుపుకుంటారు అనమాట. ఇతను ఒక లెజెండరీ ఫిజిషియన్, 1882 నుంచి 1962 వరకు అయితే ఇతను ఉన్నారనమాట. అలాగే ఫ్రీడమ్ ఫైటర్ కూడా, అలాగే సెకండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కూడా. సో నెక్స్ట్ 278th క్వశ్చన్, 2025 సమ్మర్ వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్లోని మెడల్ టాలీలో ఏ కంట్రీ మొదటి స్థానంలో ఉందంటున్నారు. ఇక్కడే మీరు క్లియర్గా చూడొచ్చు, జపాన్ మొదటి స్థానంలో ఉంది, ఇండియా 20th ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, సో ఎక్కడ జరిగింది అండ్ మెడల్ టాలీలో ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు అంటున్నారు. ఓకే, ఎక్కడ జరిగింది అని కూడా అడుగుతున్నారు. ఎక్కడ జరిగింది అంటే రైన్ రూర్ జర్మనీలో జరిగింది. ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు, జపాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, సో టాప్ మెడల్ విన్నర్స్ చూసుకోండి, జపాన్, నెక్స్ట్ చైనా, నెక్స్ట్ యుఎస్ఏ. ఇండియా అయితే 20th ప్లేస్లో 12 మెడల్స్ సాధించిందనమాట. సో ఇది ఎక్కడ జరిగాయి ఈ గేమ్స్ అంటే జర్మనీలో జరిగాయి. సో నెక్స్ట్ 279th క్వశ్చన్ చూసుకోండి, ఇథనాల్ని 20% ఇథనాల్ బ్లెండింగ్ చేయాలి, ఇది టార్గెట్ 2030 అని అనుకున్నారు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు ఏంటి, 2025 కల్లా దీన్ని అచీవ్ చేయడం జరిగిందనమాట. ఏంటి, 20% ఇథనాల్ బ్లెండ్ చేయాలండి. ఓకేనా, పెట్రోల్లోకి. సో ఇది ఒక మేజర్ మైల్ స్టోన్ కింద మనం చెప్పుకోవచ్చు. 2030కే టార్గెట్ పెట్టుకుంటే 2025కి అయిపోయింది. 20% ఇథనాల్ అనేది పెట్రోల్లో కలుపుతారండి, బ్లెండ్ చేస్తారండి. సో నెక్స్ట్ 280 క్వశ్చన్ మనం చూసుకుంటే, ADEETIE స్కీమ్ని ఎవరు లాంచ్ చేశారు అండ్ ఎప్పుడు లాంచ్ చేశారు అని కూడా అడుగుతున్నారండి. ఎవరు లాంచ్ చేశారంటే శ్రీ మనోహర్ లాల్ గారు లాంచ్ చేయడం జరిగింది ఆన్ జూలై 15, 2025. ఓకేనా, ఈ అదితి స్కీమ్ అంటే ఏంటి, అసిస్టెన్స్ ఇన్ డిప్లాయింగ్ ఎనర్జీ ఎఫిషియెంట్ టెక్నాలజీస్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్. దీన్ని హర్యానా పానీపట్లో లాంచ్ చేశారు. ఎవరు, యూనియన్ మినిస్టర్ ఫర్ పవర్ అండ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అయిన శ్రీ మనోహర్ లాల్ గారు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో మెయిన్గా అదితి పోర్టల్ అనేది దేనికి, ఎంఎస్ఎంఈస్ టు హెల్ప్ ఎంఎస్ఎంఈస్ యాక్సెస్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది ఎంఎస్ఎంఈస్ పొందడానికి మెయిన్గా యూజ్ అవుతుంది అని కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది. ఓకేనా, సో ఈ పాయింట్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ 281 క్వశ్చన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిందండి మొదటిసారిగా ఒక పోలీస్ స్టేషన్ మన ఇండియాలోనే. ఫస్ట్ టైం ఒక ఫస్ట్ పోలీస్ స్టేషన్ అనమాట మన భారతదేశంలోనే మొదటిది ఐఎస్ఓ సర్టిఫికేషన్ పొందిన ఆ పోలీస్ స్టేషన్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, దాని పేరు ఆర్తున్కల్ పోలీస్ స్టేషన్ ఫ్రమ్ కేరళ అండి. ఆర్తున్కల్ పోలీస్ స్టేషన్ ఫ్రమ్ కేరళ. సో ఏంటి, ఈ మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందింది, అసలు ఏంటి దీనికి మెయిన్గా అంటే ఇక్కడ మనం చూసుకోండి,
దిస్ రికగ్నిషన్ హైలైట్స్ ఇట్స్ క్రైమ్ ప్రివెన్షన్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఎమర్జెన్సీ రెస్పాన్స్, జ్యుడిషియల్ కోఆర్డినేషన్ అండ్ గ్రీవెన్స్ రిడ్రెసల్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దీనికి ఈ ISO సర్టిఫికెట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇది ఇండియాలోనే మొదటి పోలీస్ స్టేషన్. సో నెక్స్ట్ 282 క్వశ్చన్, ఇగ్నో అంటామండి. ఇగ్నో అంటే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. అంటే ఓపెన్లో చదువుకుంటారు కదా, అంటే కాలేజ్కి వెళ్ళకుండా మనం చేయొచ్చు కదా, డిస్టెన్స్లోని ఎడ్యుకేషన్ అంటారు. సో మెయిన్గా ఇగ్నో అనేది ఓపెన్ యూనివర్సిటీ అనమాట. దీనికి వైస్ ఛాన్సలర్ కింద ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. ఎవరు అంటే ఉమా కాంజీలాల్ అండి. ఉమా కాంజీలాల్ గారిని వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఇగ్నో కింద అపాయింట్ చేయడం జరిగింది. అయితే ఈవిడ ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ 283 క్వశ్చన్, ఎక్సర్సైజ్ బోల్డ్ కురుక్షేత్ర 2025. ఇది 14వ ఎడిషన్ అనమాట. ఇండియా మరియు ఏ దేశం మధ్యన జరిగింది అని అడుగుతున్నారు. సింగపూర్ అనమాట. ఓకే. ఇండియా మరియు సింగపూర్ మధ్య జరిగే బైలాటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అండి. దాని పేరేంటి? బోల్డ్ కురుక్షేత్ర. ఈ సంవత్సరం అయితే 14వ ఎడిషన్ జరిగిందనమాట. ఓకే. ఇండియన్ ఆర్మీ అలాగే సింగపూర్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇందులో వీళ్ళిద్దరి మధ్యన ఈ ఎక్సర్సైజ్ జరిగింది. ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం అంటే రాజస్థాన్లోని జోధ్పూర్ మిలిటరీ స్టేషన్లో జరిగింది. ఓకే. మెయిన్గా ఇండియాకి సింగపూర్ మధ్యన ఈ డిఫెన్స్ రిలేషన్స్ని పెంపొందించడం అనేది మెయిన్ అనమాట ఎక్సర్సైజ్ యొక్క థీమ్. సో నెక్స్ట్ 284th క్వశ్చన్ మనం చూసుకుంటే, ఇండియా వచ్చేసి ఎంఓయు అంటే తెలుసు కదా, మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఎంఓయు కుదుర్చుకుంది ఒక దేశంతో టు ఎక్స్టెండ్ కన్సెషనల్ లైన్ ఆఫ్ క్రెడిట్. అది ఏ దేశంతో? ఎంత? 4850 కోట్ల రూపాయలంట. దాన్ని మిలియన్స్లో చూసుకుంటే $565 మిలియన్ అనమాట. ఏ దేశంతో కుదుర్చుకుందంటే మాల్దీవ్స్తో కుదుర్చుకుందనమాట. ఈ ఎంఓయు సైన్ చేసింది ఇండియా మాల్దీవ్స్తో టు ఎక్స్టెండ్ లైన్ ఆఫ్ క్రెడిట్. ఓకేనా. సో నెక్స్ట్ 285 క్వశ్చన్ మనం చూసుకుంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి టూరిస్ట్ వీసా సర్వీసెస్ ఒక నేషనల్కి ఆపేసింది 5 సంవత్సరాలు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది. అది ఏ దేశంకి అంటున్నారు? చైనా అండి. యాక్చువల్లీ కోవిడ్ టైంలో స్టాప్ చేసింది, అక్కడి నుంచి రాకూడదు అని టూరిస్ట్ వీసాస్ని యూజ్ చేసుకొని దాన్ని ఇప్పుడు రెజ్యూమ్ చేశారన్నమాట 5 సంవత్సరాల సస్పెన్షన్ తర్వాత. ఎప్పటి నుంచి? ఫ్రమ్ July 24, 2025 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ 286th క్వశ్చన్, కార్గిల్ విజయ్ దివస్ మనం జరుపుకుంటాం కదా ప్రతి సంవత్సరం 26 జూలైన జరుపుకుంటాం. అయితే ఎందుకు, ఏ హిస్టారిక్ మిలిటరీ విక్టరీ వల్ల దీన్ని జరుపుకుంటాం అని అడుగుతున్నారు. ఇక్కడే ఉంది ఏంటి? ఆపరేషన్ విజయ్ అండి. ఆపరేషన్ విజయ్ ఇక్కడే ఉంది కదా, కార్గిల్ విజయ్ దివస్లోని. ఓకే. సో ఆపరేషన్ విజయ్ కోడ్ నేమ్, అప్పుడు కోడ్ నేమ్ వచ్చేసి ఆ వార్కి కోడ్ నేమ్ ఆపరేషన్ విజయ్. దాన్ని విన్నయం కాబట్టి అక్కడ మనం కార్గిల్ విజయ్ దివస్ అనేది ప్రతి సంవత్సరం July 26 జరుపుకుంటాం. ఓకే. సో అది కార్గిల్ వార్ ఎప్పుడు? 1999లో జరిగింది. సో నెక్స్ట్ 287th క్వశ్చన్, జిఎస్టీ డే ఎప్పుడు జరుపుకుంటాం? జిఎస్టీ అంటే తెలుసు కదా, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే. సో ఆ డే ఎప్పుడు అని అడుగుతున్నారు. July 1 అండి. July 1 అనమాట. ఎందుకు? అప్పటి నుంచే జిఎస్టీ అనేది వచ్చింది కాబట్టి 2017లో వచ్చింది July 1. సో జిఎస్టీ డే వచ్చేసి July 1 అయింది. సో థీమ్ 2025 థీమ్ వచ్చేసి జిఎస్టీ సింప్లిఫైయింగ్ ట్యాక్సెస్ ఎంపవరింగ్ సిటిజన్స్ అనమాట. సో నెక్స్ట్ 288th క్వశ్చన్, ULPGM V3 దేనికి? ఇది సక్సెస్ఫుల్గా DRDO టెస్ట్ చేసింది అనమాట. దీని ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నాం. దాని ఫుల్ ఫామ్ అడుగుతున్నారండి. ULPGM V3 అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ మిజైల్ వెర్షన్ 3. సో అది ప్రెసిషన్ గైడెడ్ మిజైల్ అనమాట. ఓకేనా. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ అక్కడ చూస్తున్నారు. అన్మాన్డ్ అంటే ఎవరు ఉండరు, మనిషి ఉండరు. సో అన్మాన్డ్గా వెళ్తుంది, లాంచ్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దీన్ని ఎక్కడ టెస్ట్ చేశారంటే చూసుకోండి, కర్నూలు ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ చేశారు. కర్నూలు ఆంధ్రప్రదేశ్లో టెస్ట్ చేశారు. సో నెక్స్ట్ 289th క్వశ్చన్, యూత్ స్పిరిచువల్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది? దాని థీమ్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఇదైతే మనకి వారణాసిలో జరిగింది. థీమ్ వచ్చేసి నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. చూసారా, నషా అంటే ఆ నషాని వదిలించాలి అసలు యువతకి అని అంటున్నారు. అది థీమ్ అనమాట.
ఓకేనా. సో ఇది ఎక్కడ జరిగిందంటే వారణాసి ఉత్తరప్రదేశ్లో జరిగింది. నషా ముక్తి యువ అంటే డ్రగ్ ఫ్రీ యూత్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా. డ్రగ్స్ అనేవి ఉండకూడదు అసలు అనేది మెయిన్ థీమ్ అనమాట. సో నెక్స్ట్ 290 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఫస్ట్ ఇండిజినస్లీ డిజైన్డ్ అండ్ బిల్ట్ డైవింగ్ సపోర్ట్ షిప్ అంటే మొదటిసారిగా భారతదేశంలోనే డిజైన్ చేసి నిర్మించారంట. ఏంటిది అది? డైవింగ్ సపోర్ట్ షిప్ ఆఫ్ ద ఇండియన్ నేవీ. అది ఎక్కడ కమిషన్ చేశారు, దాని పేరేంటి, అలాగే దాన్ని ఎక్కడ కమిషన్ చేశారంటే ఎక్కడ స్టార్ట్ చేశారని కూడా అడుగుతున్నారు మనం. ఓకేనా. ఐఎన్ఎస్ నిస్తార్ అనేది దాని పేరు. ఇది ఎప్పుడు అంటే జూలై 18, 2025 మనకి దీన్ని కమిషన్ చేయడం జరిగింది అట్ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్లో. ఓకేనా. ఇది ఎవరు బిల్డ్ చేశారంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ బిల్డ్ చేయడం జరిగింది. డైవింగ్ సపోర్ట్ షిప్ అంట. ఓకే. సో నెక్స్ట్ 291 క్వశ్చన్ మనం చూసుకుంటే, ఆపరేషన్ మహాదేవ్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆపరేషన్ మహాదేవ్ వచ్చేసి పహల్గామ్ అటాక్లోని టెర్రరిస్టులు ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం, అంటే వాళ్ళని హతమార్చడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట, ఈ ఆపరేషన్ మహాదేవ్. సో అవుట్కమ్ కూడా మనకు తెలుసు, ఆల్ 3 టెర్రరిస్ట్ ముగ్గురిని కూడా న్యూట్రలైజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఓకే. సో నెక్స్ట్ 292 క్వశ్చన్ మనం చూసుకుంటే, వరల్డ్ బ్యాంక్స్ 2025 గినీ ఇండెక్స్ రిపోర్ట్లోని మన భారతదేశం ర్యాంక్ ఏంటి ఇన్కమ్ ఈక్వాలిటీలోని? భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. భారతదేశం 4వ ర్యాంక్లో ఉందండి ఇన్కమ్ ఈక్వాలిటీలో మనం చూసుకుంటే. ఇండియా 4th ర్యాంక్లో ఉందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే ఎప్పుడు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం అని అడుగుతున్నారండి. ఎప్పుడు? జూలై 28న ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. 2025 థీమ్ వచ్చేసి కనెక్టింగ్ పీపుల్ అండ్ ప్లాంట్స్ ఎక్స్ప్లోరింగ్ డిజిటల్ ఇన్నోవేషన్ ఇన్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఓకేనా. పీపుల్ని ప్లాంట్స్ని కనెక్ట్ చేయడం, అలాగే వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కూడా, చెట్లు మొత్తాన్ని రక్షించడానికి కూడా డిజిటల్గా ఏమైనా ఇన్నోవేషన్స్ చేయడం అనేది, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం అనేది థీమ్ అనమాట. వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే జూలై 28. వరల్డ్ హెపటైటిస్ డే ఎప్పుడు? అది కూడా మనకి జూలై 28నే. ఓకేనా. అది కూడా జూలై 28నే. 2025 థీమ్ వచ్చేసి హెపటైటిస్ లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ అండి. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. సో నెక్స్ట్ 295th క్వశ్చన్, ఎట్సీ అబ్జర్వర్ మిషన్ వచ్చేసి ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి ఈ మిషన్ లాంచ్ చేయడంలో అని అడుగుతున్నారు. ఏ కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి? ఎట్సీ అబ్జర్వర్ మిషన్ అనమాట ఇది. ఓకే. ఇందులోని భారతదేశం, యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు పార్టిసిపేట్ చేశాయి ఎట్సీ అబ్జర్వర్ మిషన్ అనమాట. క్వాడ్ నేషన్స్ అయిన ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. ఓకే. సో ఇందులో మెయిన్గా చూసుకుంటే మెరీటైమ్ డొమైన్ అవేర్నెస్, ఇంటర్ఆపరబిలిటీ, ఆపరేషనల్ కోఆర్డినేషన్ ఈ 4 దేశాల మధ్య ఉండడం అనేది. ఇందులో మెయిన్గా ఎస్ఓపి ట్రైనింగ్, సర్చ్ అండ్ రెస్క్యూ, అలాగే ప్యాట్రోలింగ్, సర్వేలెన్స్, అలాగే కాంబాటింగ్ నాన్ ట్రెడిషనల్ మెరీటైమ్ థ్రెట్స్ అనేవి కీ ఫోకస్ ఏరియాస్ అనమాట. సో నెక్స్ట్ 296th క్వశ్చన్ మనం చూసుకుంటే, 3rd లాంచ్ ప్యాడ్ మన యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనమాట. 3rd లాంచ్ ప్యాడ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఓకేనా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్లోని మనం నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్కి సపోర్ట్ చేయాలంటే లాంచ్ ప్యాడ్స్ బాగుండాలి కదా. మనకు 2 ఉన్నాయి, కానీ 3వ లాంచ్ ప్యాడ్ కూడా తీసుకొద్దామని. అదైతే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అని అడుగుతున్నారు. ఎక్కడ అంటే శ్రీహరికోటలోనే. ఓకే. సో ఇది అప్రాక్సిమేట్గా మనం చూసుకుంటే నెక్స్ట్ 48 monthsలోని స్టార్ట్ అవ్వచ్చు. సుమారుగా 3984.86 crores అంటే అప్రాక్సిమేట్గా 4000 కోట్లతో ఇది నిర్మించబోతున్నారని మనకు తెలుస్తుంది. ఓకే. సో నెక్స్ట్ 297th క్వశ్చన్, ఆర్ఐఎన్ఎల్ అంటున్నాం అంటే రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్. ఓకేనా. దీనికి సిసిఈఏ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ వచ్చేసి అమౌంట్ అప్రూవ్ చేశారన్నమాట దాని రివైవల్కి. ఓకేనా. నథింగ్ బట్ ఆర్ఐఎన్ఎల్ అంటే ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ అండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనమాట. ఓకేనా. అయితే ఎంత ఇచ్చారు రివైవల్ కంటే 11,440 కోట్లను అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఓకేనా.
సో ఇందులో ఈక్విటీ ఇన్ఫ్యూజన్ వచ్చేసి 10,300 crores, 1,140 crores వచ్చేసి లోన్ కన్వర్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ 298th క్వశ్చన్, సిఆర్పిఎఫ్ యొక్క న్యూ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటున్నారు. ఎవరు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అండి. ఎవరు? జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ వచ్చేసి సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్, ప్రస్తుత డైరెక్టర్ జనరల్. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అంటున్నాం, అది అప్రూవ్ చేశారు. అది ఎప్పుడు అప్రూవ్ చేశారు అని అడుగుతున్నారు. జనవరి 2025లో ఈ నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ అప్రూవ్ చేయడం జరిగింది. దానిలో మీకు అర్థం అవ్వాలి, ఏవైతే మినరల్స్ క్రిటికల్గా ఉంటాయో వాటిని మనం తెచ్చుకోవడం అనేది మెయిన్ ఇక్కడ ఉద్దేశం అనమాట. ఓకేనా, అంటే వాటి యొక్క ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, ప్రాసెసింగ్ టు రీసైక్లింగ్ ఈ అన్నిట్లో కూడా ఉండాలి, మనం ముందంజలో ఉండాలి అనేది అక్కడ ముఖ్య ఉద్దేశం. ఆ మినరల్స్ ఏంటో కూడా జస్ట్ ఆ క్రిటికల్ మినరల్స్ ఏంటి అంటే కొన్ని చూద్దాం. ఇక్కడ లిథియం, కోబాల్ట్, నికిల్, అలాగే రేర్ ఎర్త్ మెటల్స్ అంటే చాలా తక్కువగా అరుదైన భూమిలో దొరుకుతాయి కదా, అవన్నీ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ 300 క్వశ్చన్, ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ బీహార్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు? ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గారు ప్రెసెంట్ బీహార్ యొక్క గవర్నర్ అనమాట. ఓకేనండి, సో ఓకే గైస్, దీంతో మనకి 300 క్వశ్చన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ వీడియోస్లోని మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.